ఇక్కడ వీళ్ళు అడ్వాంటేజ్గా తీసుకున్నారు అతని ప్రత్యర్థులు. వాస్తవం క్రిందటిసారి పవన్ కళ్యాణ్ పట్టుబట్టిన సీట్లలో శ్రీకాళహస్తి కూడా ఒకటి. కరెక్ట్గా ఆ టైంకి అంటే ఈ అమ్మాయి స్ట్రాంగ్ అనేది తెలుసు. అక్కడ బొజ్జల సుధీర్ రెడ్డి స్ట్రాంగే, వాళ్ళ నాన్న నుంచి వచ్చింది కదా, ఆయన సుదీర్ఘ కాలం పాటు ఎమ్మెల్యేగా చేశారు, మంత్రిగా కూడా చేశారు కదా, గోపాలకృష్ణారెడ్డి గారు అబ్బాయి. కాబట్టి ఆ కంటిన్యూగా ఉన్నటువంటి కుటుంబం అది. ఇప్పుడు ఆ సెంటిమెంటల్గా అతనికి సీట్ వస్తుందని అతను ఎక్స్పెక్ట్ చేస్తున్నప్పుడు ఈ వడ్డ అవుతుంది. వాస్తవంగా కోల ఆనంద్ మంచి స్ట్రాంగ్ అక్కడ బీజేపీ, అతన్ని దెబ్బ కొట్టగలిగారు వీళ్ళు. బొజ్జుల బ్యాచే అతన్ని ఫైనాన్షియల్గా ఏదో దెబ్బ కొట్టి కంట్రోల్ చేశారు. ఈలోపు వినుత పైకి ఎదిగింది. ఈ వినుత పోటీ, అందులో అతను కూడా కోలానంద్ కూడా పక్కకి తప్పుకున్నాడు ఈ పోటీలోంచి ఈ అమ్మాయిని తీసుకోమని చెప్పేసి. ఇక ఈ అమ్మాయిని దెబ్బ కొట్టాలి అంటే కష్టం కాబట్టి క్యారెక్టర్ అసాసినేషన్ చెయ్యాలి అన్నటువంటి రూట్లో ఓ ప్రయత్నం జరిగింది. దానికి నిరంతరం తమ్ముడులాగా చూసుకున్నది అబ్బాయిని, ఇప్పుడు చచ్చిపోయిన డ్రైవరు కంపియే అనుకోవచ్చు, అతను తమ్ముడులాగా చూసుకుంది. ఇంట్లో వాళ్ళతో కలిసి భోంచేస్తాడు, ఇంట్లో వాళ్ళతో కలిసి తిరుగుతాడు, అలాంటి క్యారెక్టర్ అనమాట. అంత చనువుగా ఉండేవాడిని, అందులో సామాజిక వర్గం కూడా సేమే కదా అక్కడ. అంత చనువుగా ఉన్నటువంటి వ్యక్తిని ఎవరు వేరేగా అంచనా వేస్తారు అక్కడ? అది సామాజిక వర్గంది కరెక్ట్గా ఐడియా లేదు, నేనైతే సేమే అనుకుంటున్నా, రాయుడు అన్నారు కాబట్టి.